శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం తృతీయ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఇందులో నేడు చెప్పుకోబోయేటువంటి అంశం, వసుదేవుడు కారాగారంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని, ఆ బాలకృష్ణుడిని అక్కడి నుంచి తీసుకువెళ్ళి నందవ్రజంలో, అంటే రేపల్లెలో అక్కడ యశోద వద్ద పడుకోబెట్టి అక్కడ జన్మించినటువంటి యోగమాయను తీసుకొచ్చి కారాగారంలో దేవకీదేవికి అప్పచెప్పడం అనేటువంటిది నేటి వృత్తాంతంగా మనం చెప్పుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నటువంటి అంశం, ఇక్కడ వసుదేవుడు ఎప్పుడైతే బాలకృష్ణుని తీసుకువెళ్ళి రేపల్లలో అక్కడ ఉంచుదామని అనుకున్నాడు, అదే సమయానికి అక్కడ యోగమాయ యశోదా గర్భంలో జన్మించడం జరిగింది. అది కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞతో యోగమాయ అక్కడ ఉద్భవించడం అనేది నిన్నటి పాఠంలో చివరి రోజున మనం చెప్పుకున్నాం. తయాహృత ప్రత్యయ సర్వవృత్తిషు ద్వారస్థ పౌరేష్వపి సాయితేష్వధ ద్వారస్తు సర్వా పిహితా దురత్యయ బృహత్కపాటాయ స కీల శృంఖలై. ఇది నేడు మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకం. పై శ్లోకంలో ఏమన్నా యా యోగమాయాజని నందజాయ అనేటువంటిది వివరించారు. ఈ జాయ శబ్దానికి అర్థం భార్య అని. నందజాయ అంటే నందుని యొక్క భార్య అయినటువంటి యశోదా గర్భంలో జాయయా తృతీయ విభక్తి, ఆమె చేత యోగమాయ అజని, యోగమాయ దుర్గాదేవి జన్మించడం జరిగింది అక్కడ పరమాత్ముని యొక్క ఆజ్ఞతో. ఆ అంశాన్ని మనం పూర్వ శ్లోకంలో నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ తయా అనేటువంటి పదం పెట్టారు, ఎందుకంటే ఆమె చేత అన్నట్టు. అంటే ఆమె చేత అంటే ఆ యోగమాయ చేత మొత్తం అంతా కూడా ఇక్కడ ద్వారం దగ్గర కారాగారంలో దేవకీ వసుదేవుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ, ద్వారపాలకులందరూ కూడా నిద్రాణమైపోయారు. తయాహృత ప్రత్యయ సర్వవృత్తిషు అనే పదానికి అర్థం వృత్తిషు, మొత్తం సమస్తమైనటువంటి ప్రకృతిని అంతా కూడా ఆవిడ ప్రకృతి యొక్క శక్తిని అపహరించి మాయలో నిద్రపోయేట్టు చేసింది. వయాహృత, అపహృత హరించడం, హృత అంటే తయాహృత, ఆవిడ చేత హరించబడినటువంటి సర్వవృత్తులు కలిగినటువంటి ప్రకృతి అంటే అక్కడ ఉన్నటువంటి మానవులు గాని జీవులు గాని అందరూ కూడా నిద్రాణమైపోయారు ఆవిడ మాయతో. ద్వాస్థేషు అనొచ్చు, ద్వారస్థేషు అనొచ్చు. అక్కడ ద్వారపాలకులుగా కారాగారానికి అటువైపు అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి ప్రకృతి లోకం కూడా ద్వాస్థేషు పౌరేష్వపి అన్నారు. అందుకే పౌరులు కూడా, బయట ఉన్నటువంటి పౌరులు కూడా శాయితేష్వధ నిద్రపోయారు. మొత్తం అందరూ కూడా హాయిగా నిద్రించడం జరిగింది. ద్వారస్తు సర్వా పిహితా దురత్యయ బృహత్కపాటాయ స కీల శృంఖలై. ద్వారస్తు సర్వా పిహితా దురత్యయ, బయట ఈ దేవకీ వసుదేవుల యొక్క కారాగారానికి ఆ వేసినటువంటి తలుపులు గాని, గడియలు గాని, లేకపోతే ఆ సంఖ్యలు గాని, ఇవన్నీ ఎంత బలవత్తరమైనటువంటివో, పెద్దవో వర్ణిస్తున్నారు ఇక్కడ. ద్వారస్తు, ద్వారానికి పెట్టినటువంటి సర్వాహ, మొత్తం అన్ని కూడా బృహత్ కపాటాయ స కీల శృంఖలై, శృంఖలములు,
శృంఖములు అంటే సంఖ్యలు, పెద్ద పెద్ద బృహత్ అంటే చాలా విపరీతమైనటువంటి పెద్ద ఆకృతిలో కనిపిస్తున్నాయి అవన్నీ కూడా. కపాటము, ఆ ద్వారానికి వేసినటువంటి గొలుసులు గాని, బంధనాలు గాని, అలాగే గడియలు గాని మొదలైనటువంటివన్నీ తీయటానికి వీలు లేనటువంటి విధంగా దురత్యయాపిహిత, తీయటానికి వీలు లేకుండా బంధించి ఉన్నటువంటివన్నీ కూడా, అవన్నీ కూడా ఇప్పుడు వసుదేవుడు ఆ పిల్లవాడిని పరమాత్మని ఎత్తుకుని తీసుకొస్తుంటే అవన్నీ కూడా బంధనాలు, అట్లాంటి బంధనాలన్నీ కూడా హాయిగా సునాయాసంగా బయటకు వచ్చేస్తాయని వచ్చే శ్లోకంలో చెప్తున్నారు. అంత కఠినంగా ఉన్నటువంటి ఈ బంధనాలన్నీ కూడా తా కృష్ణవాహే వసుదేవ ఆగతే స్వయం యవర్యంత యథా తమోరవే వవర్ష పర్జన్య ఉపాంసు గర్జిత శేషోన్వగాత్ వారి నివారయన్ ఫణైః. తాహ కృష్ణవాహే వసుదేవ ఆగతే. మరొకసారి శ్లోకం చదువుతాను. తా కృష్ణవాహే వసుదేవ ఆగతే స్వయం వ్యవర్యంత యథా తమోరవే వవర్ష పర్జన్య ఉపాంసు గర్జిత శేషోన్వగాత్ వారి నివారయన్ ఫణైః. నివారయన్ ఫణైః. కృష్ణవాహే, ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అలా ఎత్తుకుని వసుదేవ ఆగతే, వసుదేవుడు అలా హృదయానికి హత్తుకుని ఆ పిల్లవాడిని తీసుకుని అలా దగ్గరికి వస్తుంటే స్వయం యవర్యంత యథా తమోరవేః. సూర్యుని యొక్క కిరణాలకి అంధకారం, తమస్సు అంధకారం అంతా కూడా ఎలా అయితే పటాపంచలైపోతూ ఉంటుందో, అంధకారం అనేటువంటి మొత్తం అంతా వెడలి ఎలా అయితే సూర్య భగవానుడి యొక్క కాంతులు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాయో, అట్లా ఈ పైన చెప్పినటువంటి ఇంత బృహత్తరమైనటువంటి బంధనాలన్నీ కూడా స్వయం వ్యవర్యంత, స్వయం వ్యవర్యంత, వి ప్లస్ అవర్యంత, వాటంతట అవే తెరుచుకున్నాయి ద్వారాలు, వాటంతట అవే బంధనాలు తెలుసుకున్నాయి, వేసినటువంటి తాళాలు కూడా వాటంతట అవే తీయబడ్డాయి. వసుదేవుడి యొక్క బంధనాలు తెగిపోయి ద్వారాలు తీయబడి హాయిగా కారాగారం దగ్గర ఉన్నటువంటి మనుషులందరూ కూడా నిద్రావస్థలో అలా పడిపోయి ఉన్నారు. ఇక్కడ కారాగారం దగ్గర ఉన్న రక్షకభటులు అలా ఉన్నారు, బయట పౌరులు అలాగే ఉన్నారు, బయట కూడా స్వయం వ్యవర్యంత, వాటంతటవే. ఇదంతా కూడా పరమాత్ముడి యొక్క ఆజ్ఞతో, పరమాత్ముడు ఇచ్చినటువంటి శక్తితో యోగమాయ చేసినటువంటి అద్భుతమైనటువంటి సృష్టి. అయితే తా కృష్ణవాహే వసుదేవ, కృష్ణుని అలా వహించిన తర్వాత ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క శక్తితో కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి లీల ఇదంతా కూడా. దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బంధనాలన్నీ కూడా అలా వాటంతటవే తెరుచుకున్నాయి. అంతేకాకుండా బయట కూడా ఎలా ఉందంటే వాతావరణం, వవర్ష పర్జన్య ఉపాంసు గర్జిత శేషోన్వగాద్వారి నివారయన్ ఫణైః. బయట కూడా వవర్ష, విపరీతమైనటువంటి వర్షం వచ్చింది. వర్షం అనేటువంటిది శుభ సూచకం. ఎప్పుడు కూడా మనం ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్నా కూడా వర్షం చినుకులు పడుతున్నాయంటే శుభ సూచకం అది. పర్జన్య వవర్ష, పర్జన్య అంటే మేఘములు, గర్జిత, గర్జించినటువంటి మేఘాలు చక్కటి వర్షాన్ని అలా వర్షధారని వర్షించడం జరిగింది. వసుదేవుడు ఆ పరమాత్మని తీసుకువెళ్ళేటువంటి సమయంలో గ్రహాలన్నీ అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇక్కడ వర్షం, మేఘం కూడా చక్కటి స్వచ్ఛమైనటువంటి వర్షధారని కురిపిస్తూ ఉంటే వసుదేవుడికి కనిపించకుండా ఆ పరమాత్ముడికి గొడుగు పట్టినటువంటి వాడు ఎవరి అంటే వెనకాల శేషుడు. ఆ అత్యద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు ఈ చివరి పాదంలో. శేషోన్వగాద్వారి, వారి అనే పదానికి అర్థం జలములు, నీరు అన్నట్టు. ఆ పడుతున్నటువంటి వర్షధారాన్ని నివారయన్ ఫణైః శేష అన్వగాత్, పడుతున్నటువంటి వర్షధారాల్ని, ఆ నీటి ధారలంతా కూడా నివారిస్తూ తన యొక్క ఫణైః, పణములతో, 1000 పడగలతో శేష అన్వగాత్, శేషుడు అనుసరిస్తూ వస్తున్నాడు. వసుదేవుడు ఎట్లయితే బాలకుడిని తీసుకుని ఎటువైపు అయితే వెళ్తున్నాడో ఆ 1000 పడగలతో బాలుడి మీద ఒక్క చుక్క నీరు పడకుండా అలా అనుసరించి వెళ్తున్నాడు. ఇది అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. అట్లా ఆదిశేషుడు అసలు రామాయణ భారతాలలో మనం చెప్పుకోదగినటువంటి వ్యక్తుల్లో ఆదిశేషుడు ఒకడు, విభీషణుడు ఒకడు. వీళ్ళు గొప్ప గొప్ప తపస్సులు చేసి బ్రహ్మదేవుడు లాంటి పరమాత్ముడు వాళ్ళు
వరం కోరుకోమని కోరుకుంటే వాడు కోరుకునేటువంటిది ఏంటంటే, మా బుద్ధి ఎప్పుడు కూడా ధర్మం మీదే ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఆదిశేషుడు గొప్పవాడు. ఇవన్నీ కూడా భారతంలో, భాగవతాల్లో, రామాయణాల్లో మనకి వారి యొక్క ప్రసంగాలు వస్తూ ఉంటాయి. అందుకని అట్లాంటి ఆదిశేషుడు నేను ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మము యందు నా బుద్ధి ఎప్పుడు నిశ్చలంగా ఉండాలి, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆటంకాలు అందరికీ వస్తూ ఉంటాయి, అయినా సరే ధర్మం మీదే నిలిచి ఉండాలని కోరుకున్నటువంటి వాడు ఆదిశేషుడు. అట్లాంటి శేషుడు 1000 పడగలతో ఆ స్వామికి గొడుగులాగా ఒక్క చుక్క వర్షం కూడా పడకుండా అలా వెనకాల ఉంది. ఈ వర్షం కూడా పడకుండా ఉంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా అంటే, వర్షం పడితే కాస్త అందరూ కూడా ఇళ్లలోనే ఉంటారు. ఎలాగో యోగమాయ తన మాయను ప్రయోగించింది కాబట్టి అందరూ కూడా హాయిగా హదాసులుగా బ్రహ్మాండంగా మంచి నిద్రాణమై ఉంది జగత్తంతా కూడా. ఎవరికీ తెలియదు, అక్కడ యశోదమ్మ కూడా తెలియదు ఈ సన్నివేశం. అందువల్ల యోగమాయ తన యొక్క మాయను ప్రయోగించింది అని చెప్తున్నారు. అయితే ఇటువంటి వర్షానికి యమునా తీరం, యమునా నది ఎలా ఉంది అనేటువంటిది ఈ శ్లోకంలో 50వ శ్లోకంలో వివరిస్తున్నారు. యమునా నది యొక్క ప్రవాహము, తరంగాలు, సుడులు అవన్నీ ఎలా ఉన్నాయి. మఘోని వర్షత్య సకృత్య మానుజ గంభీరతో యౌఘ జవోర్మి హేనిలా. ఈ రెండో పాదం జాగ్రత్తగా చదవాలి. విడతీసి ఒకసారి నేను చెప్తాను చూడండి. గంభీర తోయ ఓఘ జవహ ఊర్మి హేనిల, ఇన్ని పదాలు ఉన్నాయి. సంధి ప్రకారం నేను విడగొట్టి చెప్పాను. కలిపి చదివితే గంభీర తోయౌఘ జవోర్మి హేనిల. గంభీర తోయము, తోయములు అంటే నీళ్లు, ఓఘము అంటే అలలు, ప్రవాహం యొక్క తరంగాలు ఏవైతే ఉంటాయి వాటి ఓఘములు అంటారు. జవము అంటే వేగము, ప్రవాహం వేగం అత్యద్భుతంగా ఉంది. ఊర్మి హేనిల, ఊర్మి అలలు, ప్రవాహవంతమైనటువంటి అలలు, అంతేకాకుండా ఫేనము అంటే నురుగు, ఆ నీళ్ల పైన ఉండేటువంటి తరంగాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటే అవి ఫేనం. ఇట్లా విధంగా యమునా నదిని వర్ణిస్తున్నారు ఇక్కడ. మఘోని వర్షత్య సకృత్య మానుజ గంభీరతో యౌఘజవోర్మి ఫేనిలా భయానకావర్త శతాకులా నదీ మార్గం దదౌ సింధురివ శ్రియపతే. సింధురివ శ్రియపతే, అత్యద్భుతమైనటువంటి ఒక విశేషణాన్ని వాడారు ఇక్కడ. శ్రియపతి, లక్ష్మీపతి. శ్రియ లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడు, ఆ సీతాసాధ్వి అయినటువంటి భర్త అయినటువంటి శ్రీరామచంద్రునికి సింధు, సముద్రుడు దోవ ఇచ్చినట్టుగా ఇవ, ఆ విధంగా ఇక్కడ యమునా నది దోవ ఇచ్చింది వస్తున్నటువంటి ఆ పరమాత్ముడికి. ఇది చెప్తే నాకు ఎంత నవ్వొస్తుందో ఈ ఒక్క సన్నివేశం చూస్తే. శ్రీరాముడికి సముద్రుడు దారిచ్చాడా అనేటువంటిది అస్సలు దారిబుల. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడికి సునాయాసంగా యమునా నది దోవ ఇచ్చేసింది. అక్కడ పరమాత్ముడు శ్రీరామచంద్రుడు 3 రోజులు ఉపవాస దీక్ష చేశాడు సముద్రుడి యొక్క దోవ కోసం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఏ కష్టము లేదు. కానీ వ్యాస భగవానుడు చెప్పారు కాబట్టి అక్కడ సముద్రుడు ఇచ్చినట్టుగా, అది మానవావతారంలో వచ్చినటువంటి అక్కడ సముద్రుడే చెప్పాడు. ఎందుకంటే ప్రకృతి సహజంగా తన ఏవైతే నియమాలు ఏవైతే ఉంటాయో, కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో వాటిని ప్రకృతి సహజంగా మార్చుకోదు. అగ్ని చల్లబడదు, నీరు నీరులాగా ఉంటుంది, అగ్ని అగ్నిలాగా ఉంటుంది, సముద్రం సముద్రంగానే ఉండాలి. సముద్రం ప్రవాహం ఆగిపో నేను వెళ్తానంటే కుదరదు అని చెప్పన్నట్టుగా మాట్లాడతాడు ఆ రోజు రామాయణంలో సముద్రుడు శ్రీరామచంద్రుడు. దోవ ఇవ్వల, 3 రోజులు కూర్చున్నాడు అక్కడ. బాణం సంధించిన తర్వాత అప్పుడు సముద్రుడు వచ్చాడు. అప్పుడు కూడా వారధి కట్టమన్నాడు. ఇంత కష్టపడ్డారు, ఎన్ని లక్షల ఎన్ని కోట్ల మంది వానరులు కష్టపడితే వచ్చింది ఆ రామసేతు. ఇప్పటికీ ఉంది, అత్యద్భుతమైనటువంటి సేతు. మరి ఇంత కష్టపడితే ఆ సముద్రుడి మీద అలా వారధి నిర్మించడం జరిగింది. అప్పుడు అది దోవ ఇచ్చినట్టు అయింది కాస్త. అంటే సముద్రంలో ఉండేటువంటి జల జంతువులన్నీ వానరుల్ని ఎటువంటి హాని చేయకుండా సముద్రుడు మాత్రం మాట ఇచ్చాడు, అంతవరకు మాట ఇచ్చాడు. ఆ తర్వాత అవన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వచ్చేటప్పుడు పుష్పకంలోనే వచ్చారు. అంటే రామకార్యం అయిపోయిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది ఆ వారధంతా కూడా. అలా
సముద్రుడు ఏ విధంగా అయితే ఉపయోగపడ్డాడో, సముద్రుడు ఏ విధంగా అయితే సహకరించాడో అంటే బాగుంది, సహకరించాడో అట్లా ఇక్కడ యమునా నది అసలు ఇక్కడికి రాగానే ఆయనేం కోరుకోలేదు, ఏ పూజ చేయలేదు, ఏ ఉపవాసము చేయలేదు, ఎవరు సహాయం లేదు, అలా యమునా నది దోవిచ్చేసింది. చూడండి, రామావతారానికి కృష్ణావతారానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు మనం ఇది చాలా గొప్పగా వర్ణించుకోవచ్చు. సమయానుకూలంగా తర్వాత మనం మళ్ళీ తర్వాత వర్ణించుకుందాం. అయితే ఇక్కడ మఘోని వర్షత్య సకృత్యమానుజ, అట్లాంటి భయంకరంగా పడుతున్నటువంటి ఆ వర్షానికి గంభీరమైనటువంటి ఆ యమునా నది యొక్క జలములు అన్ని కూడా ఓఘజవోర్మి ఫేనిలా, ఆ ఉప్పొంగి పడుతున్నటువంటి అలలు తరంగాలు మొత్తం వాటిపైన ఉన్నటువంటి నురుగు, భయానకావర్త శతాకుల నది, అక్కడ ఉన్నటువంటి ఆ నదీ జలాలు, జలాల మధ్యలో ఉన్నటువంటి శతము అంటే వందలాది ఆవర్తనములు, భయానక ఆవర్తనం, ఆవర్తనం అంటే సుళ్ళు ఎలా అయితే తిరుగుతూ ఉంటాయో అక్కడ ఆ సుడి ఉన్నది అంటే ఆ సుడి దగ్గర ప్రవహిస్తున్నటువంటి వెళ్తున్నటువంటి ప్రయాణించేటువంటి పడవలు కూడా సుడిగుండంలో చిక్కుకుపోతూ ఉంటాయి. చాలా ప్రమాదం. అట్లా భయంకరమైనటువంటి ఎన్నో ఆవర్తనాలు, వందలాది ఆవర్తనాలు కలిగినటువంటి జలములు, అలలు, తరంగాలు, నురుగులు మొదలైనటువంటి వాటితో కలిగి ఉన్నది ఆ నది ప్రవాహం అనేటువంటి. అట్లాంటి నది కూడా పరమాత్ముడు అలా వస్తుంటే వెనకాల శేషుడు వస్తున్నాడు, అన్నయ్య గారు ముందు పుట్టినటువంటి బలరామ శేషావతారం. మార్గం దదౌ, పరమాత్ముడు వస్తున్నాడని ఆ మార్గం, చక్కగా మార్గాన్ని ఇచ్చింది ఆ యమునా నది. ఎలా అంటే శ్రియపతే సింధురివా, శ్రీరామచంద్రుడికి సముద్రుడు దారి ఇచ్చినట్టుగా ఇక్కడ యమునా నది దారి ఇచ్చిందయ్యా అని చెప్పి వర్ణించారు వ్యాసుల వారు. వెళ్ళాడిగా ఆ యమునా నది అవతల ఒడ్డుకు వెళ్ళి అక్కడ రేపల్లెలో నందవ్రజంలో, నందవ్రజం అంటే గొల్లపల్లె అని అర్థం, దానికి రేపల్లె. రేపల్లె వేరు, వ్రేపల్లె వేరు. ఇది వ్రేపల్లె. నందవ్రజం సౌరి రూపేత్య తత్ర తాన్ గోపాన్ ప్రసుప్తానుపలభ్య నిద్రయా సుతం యశోదాశయనే నిధాయ తత్ సుతాముపాదాయ పునర్గృహానగాత్. మరొకసారి, నందవ్రజం సౌరి రూపేత్య తత్ర తాన్ గోపాన్ ప్రసుప్తానుపలభ్య నిద్రయా సుతం యశోదాశయనే నిధాయ తత్ సుతాముపాదాయ పునర్గృహానగాత్. నందవ్రజానికి వెళ్ళి సౌరి, సూర్యుని యొక్క కుమారుడైనటువంటి వసుదేవుడు, సౌరిహి నందవ్రజం ఉపేత్య, ఉపేత్య అంటే సమీపించి, తత్ర తాన్ గోపాన్ ప్రసుప్తాన్, అక్కడ హాయిగా నిద్రలో మునిగి మంచి నిద్రపోతున్నటువంటి గోపాలకులందరినీ కూడా ఉపలభ్య, జాగ్రత్తగా పరిశీలించి చూసి అక్కడ సమీపించి, తత్ర అక్కడ తాన్ సుతం యశోదాశయనే నిధాయ తత్, ఈ తీసుకువచ్చినటువంటి పరమాత్మని, సుతం అంటే కుమారుణ్ణి, యశోదాశయనే నిధాయ, నిధాయ అంటే ఉంచటం, యశోదాదేవి యొక్క పాన్పు పైన ఈ పిల్లవాణ్ణి పరమాత్మని అక్కడ ఉంచి, తత్ సుతాముపాదాయ పునర్గృహానగాత్. సుతాం అన్నారు ఇక్కడ, సుతాం ఇక్కడ సుతం, ఇక్కడ సుతాం. వ్యత్యాసం ఏంటంటే ఇది పుంలింగము, ఈ పదం స్త్రీలింగ పదం. సుతః సుత అని, సుతః అని విసర్గలు పెట్టాము అంటే కనుక పుంలింగం, సుతా దీర్ఘం స్త్రీలింగం. సుతాం ఉపాదాయ, అక్కడ యశోదాదేవికి పుట్టినటువంటి ఆ మాయాదేవిని, దుర్గాదేవిని సుతాం ఉపాదాయ, ఆవిడ్ని తీసుకున్నారు, ఆవిడ్ని గ్రహించి పునర్గృహానగాత్, మళ్ళీ తిరిగి కారాగార గృహానికి తిరిగి వచ్చేశాడు వసుదేవుడు. ఈ పిల్లవాడిని అక్కడ పెట్టాడు. అక్కడ పుట్టినటువంటి ఆ తల్లిని తీసుకుని మళ్ళీ ఎత్తుకుని ఆ బిడ్డను తీసుకుని కారాగృహానికి వచ్చేసాడు వసుదేవుడు. దేవక్యాశయనే న్యస్య, న్యస్య అంటే ఉంచడం, తీసుకొచ్చినటువంటి ఆ శిశువుని దేవకీదేవి యొక్క శయనం దగ్గర అక్కడ పెట్టి, దేవక్యాశయనే న్యస్య వసుదేవో దదారికాం ప్రతిముచ్య పదోర్లోహమాస్తే పూర్వవదావృతః. వసుదేవుడు పూర్వం అక్కడ లోపల దేవకీదేవి యొక్క పాన్పు పైన పెట్టి వసుదేవుడు అథ దారికాం, ఆ తర్వాత తన కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళని తానే వేసేసుకున్నాడు. ప్రతిముచ్య పదర్లోహమాస్తే, పదర్లోహమాస్తే ఆ పాదాలకి పెట్టినటువంటి వాళ్ళ గొలుసులు ఏవైతే బంధించారో ఆ బంధించినటువంటి వాటిని తానే పెట్టేసుకున్నాడు.
పూర్వవదావృత ఎలా పెట్టుకున్నాడంటే పూర్వవత్, అంతకుముందు ఎలా అయితే ఉన్నాయో ఆ విధమైనటువంటి విధంగానే ఆవృత, తనకు తానే చుట్టేసుకున్నాడు. అప్పటిదాకా ఎలా ఉన్నాయంటే ప్రతిముచ్య, విడిపోయి ఉన్నటువంటి తన బంధనాల్ని తానే పాదాలకి పెట్టుకుని చేతులకి పెట్టుకుని తనకు తానే బందీగా ఉన్నట్టుగా అలా పెట్టేసుకున్నాడు. అంతే. ఎప్పుడైతే అలా పెట్టుకున్నాడో పని అయిపోయింది. పిల్లల యొక్క మార్పిడి, ఇక్కడ పిల్లవాడు అక్కడికి, అక్కడ పిల్ల ఇక్కడికి రావటం జరిగిపోయింది. అయిపోగానే మళ్ళీ నిద్రాణమైనటువంటి జగత్తంతా ఒకసారి మేల్కొని ఉంది. ఆ అలాగా తెరవబడినటువంటి కారాగారం యొక్క తలుపులు అవన్నీ కూడా వాటంతటవే మూసుకున్నాయి. సంఖ్యలు వాటంతటవే బందీలైపోయినాయి. తాళాలు కూడా వాటంతటవే వేసుకోబడ్డాయి. అయితే యశోదానంద పత్ని చ జాతం పరమ బుద్ధ్యత. యశోదానంద పత్ని, నందుని యొక్క పత్ని అయినటువంటి యశోదాదేవి, యశోదానంద పత్ని చ జాతం పరమ బుద్ధ్యత నతల్లింగం పరిశ్రాంత నిద్రయాపగత స్మృతి. యశోదాదేవికి పుట్టినటువంటి పిల్లవాడు ఎవరు? పిల్లవాడా లేకపోతే ఆడపిల్ల పుట్టిందా, మగపిల్లవాడు పుట్టిందా అనేటువంటి తల్లింగం, లింగభేదం అనేటువంటిది, పుంలింగమా స్త్రీలింగమా అనేటువంటి వ్యత్యాసం అనేటువంటిది ఆ యశోదాదేవి నిద్రయా అపగత స్మృతి, నిద్రాణమైనటువంటి ఆ అవస్థలో, ఆ పరిస్థితిలో, పరిశ్రాంత, బాగా అలసటగా ఉన్నటువంటి ఆ దశలో యశోదాదేవి గమనించలేదు. పిల్లవాడు జన్మించడం, ఎవరో జన్మించారు అనుకున్నదే గాని నందపత్ని అయినటువంటి యశోదాదేవి జాతం పరమబుధ్యత, పరం అబుధ్యత, పుట్టినటువంటిది ఎవరు అనేటువంటి తెలుసుకోలేకపోయింది, గమనించలేకపోయింది. నా తల్లింగం అన్నారు. లింగం అంటే మగపిల్లవాడా లేకపోతే ఆడ శిశువు జన్మించిందా అనేటువంటి ఆ లింగ భేదాన్ని ఆవిడ గుర్తించలేకపోయింది. ఎందుకయ్యా అంటే కారణం పరిశ్రాంత, బాగా అలిసిపోయినటువంటి కారణంతో నిద్రయా అపగత స్మృతి, ఆ యోగమాయ చేసినటువంటి మాయ వలన ఆవిడకి వచ్చినటువంటి నిద్ర కారణంతో అపగత స్మృతి, స్మృతి అపగత, ఆవిడ తెలిగిపోయింది ఆ కాసేపు. అందువల్ల గుర్తించలేకపోయింది ఆ క్షణంలో ఎవరు పుట్టారనేది చూసుకోవాలి. లేచి చూసేటప్పటికి ఇదిగో మగపిల్లవాడు ఉన్నాడు అక్కడ యశోదాదేవి దగ్గర, దేవకీ మాత దగ్గర ఇదిగో యోగమాయ అయినటువంటి ఆడ శిశువు అక్కడ ఆ రూపంలో. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే కృష్ణ జన్మని తృతీయోధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి ఈ రోజు అభ్యాసం కూడా చెప్పుకుందామండి. ఈ రోజు అవ్వకపోతే రేపు కూడా అభ్యాసం మళ్ళీ చెప్పుకుందాము. ఎంతమంది ఉంటే అంతవరకు మీరు చదవటం ప్రారంభించవచ్చు. ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇద్దామండి. ముక్తేశ్వర గారు చదువుతారండి 3వ అధ్యాయం. మన లక్ష్యం శ్లోకాలు చదవటం. ఒకసారి భావం కూడా చెప్పుకున్నాం కాబట్టి శ్లోకాలు దోషాలు లేకుండా మనం చదవడం, అభ్యాసం చేయడం అనేది మన లక్ష్యం. కాబట్టి వాటికి మీరు తప్పులు లేకుండా ప్రయత్నించండి, పర్వాలేదు. అలాగే ముతేశ్వర్ గారు స్టార్ట్ చేస్తారా 3వ అధ్యాయం? మీరు మనం చదవలేదు కదా. భార్గవ్ గారు నా మాట వినిపిస్తుందా లేదో నాకు తెలియట్లేదు. సార్ నా మాట వినిపిస్తుందా మీకు? వస్తున్నది. మీరు చెప్పండి. జై గురుదత్త చదవండమ్మా. 10 శ్లోకాలు చదివేసేయండి. నమస్తే అండి, నేను వినపడుతుందండి అది? వినిపిస్తుందమ్మా, చదవండి, ప్రారంభించండి. నేను భార్గవనండి. నమస్తే అండి. నమస్కారం, చదవండి. చదవమంటారా? పాటించండి అమ్మా. శ్రీశుక ఉవాచ అధ సర్వగుణోపేతః కాలః పరమశోభనః
జన్మర్షం శాంతక్షగ్రహతారకం దిశ ప్రసేదుర్గగనం నిర్మలోడు గణోదయం మహీమంగళ భూయిష్ఠ పురగ్రామవ్రజాకరా నద్య ప్రసన్న సలిలా రదాజలరుహశ్రియ ద్విజాలికులసన్నాద స్తబకావనరాజయః వవో వాయుసుఖస్పర్శః పుణ్యగంధవః శుచిః అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధత మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనామసురద్రుహాం జాయమానే జనే తస్మిన్ నేదుర్దుందుభయో దివి జగుః కిన్నర గంధర్వాస్తు విష్ణువుః సిద్ధచారణాః విద్యాధర్యస్య ననృతురప్సరోభిः సమం తదా ముముచుర్మునయో దేవాః సుమనాంసి ముదాన్వితాః మందం మందం జలధరా జగర్జురను సాగరం నిషీధేతమబుద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయః ఆవిరాసీద్యథా ప్రాచ్యాం దిశీందురివ పుష్కలః తమద్భుతం బాలజంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధసౌభగం మహార్హవైదూర్య కిరీటకుండలత్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్ధామకాంచం గదకంకణాదిభిర్విరోచనం విరోచమానం వసుదేవ ఐక్షత సవిస్మయోత్పుల్ల చెప్పండి స్వామి. బాగుందమ్మా. 10 శ్లోకాలు అయినాయి. మీ పేరమ్మా? కామేశ్వరి గారా? భార్గవి అండి నా పేరు. భార్గవి గారు. ఓకే. ఆ. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన తప్పులేమన్నా వచ్చాయి స్వామి? తప్పులేమన్నా వచ్చాయి? ఒక్క చోట వచ్చిందమ్మా, చెప్తాను ఇప్పుడు. అలాగే మనం చదివేటప్పుడు పుస్తకాలలో కూడా మహార్హ వైదూర్య అని పడింది కదండి. అవును. దకారానికి ఢకారానికి భేదం లేదు ఇప్పుడు కూడా. అలాగే వకారానికి బకారానికి వభయోరభేద అన్నట్టు. ఇక్కడ వైఢూర్య కిరీట కుండలం పుస్తకాల్లో ఏదైనా ఉన్నా కూడా మహార్హ వైఢూర్య కిరీట కుండలం అలా వభయోరభేద, వంగాలన్నా బెంగాలన్నా ఒకటే అన్నట్టుగా అట్లా ఉంటుంది. అట్లా వైఢూర్య ఉంటుంది. ఫోన్ లో చదువుతున్నాను సార్ నేను. ఫోన్ లో నాకు వైదూర్య అని ఉంది. పుస్తకంలో కూడా వైదూర్య అనే పడిందమ్మా. అది నేను చెప్పాను ఆ రోజు పాఠంలో, అది వైఢూర్య. ఇంకొకటి 6వ శ్లోకంలో మీరు ఇక్కడ విడి తీసుకోవడం దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డారు. అవును సార్, అవును సార్. అదొక్కసారి ఇప్పుడు నేను చూడండిమ్మా. జగు చెప్పండి. కిన్నెర గంధర్వాహ ఆ సకారం అనేటువంటిది విసర్గలుగా మారిపోతుంది. పక్కన ఉన్నటువంటి తుష్టువు అంటే సంతోషించడం. తుష్టువు సిద్ధచారణ. జగు కిన్నెర గంధర్వాహ చదవండి. జగు కిన్నర గంధర్వాః తుష్టువుః సిద్ధచారణాః విద్యాధర్యస్య ననృతు. అక్కడ మళ్ళా రప్సరోభిః సమంతదా. ప్రకారం కూడా విసర్గలుగా మారి ఆ మిగులుతుంది. ననృతుః అంతే, అప్సరోభి. అది విడదీసి చదివేటప్పుడు అలా చదవండి మొత్తం. జగు కిన్నర గంధర్వాః తుష్టువుః సిద్ధచారణాః విద్యాధర్యస్య ననృతుః అప్సరోభిః సమం తదా. చాలా బాగుంది, సంతోషం. థాంక్స్. అలా అభ్యాసం చేసుకుని అభ్యాసం 3-4 సార్లు అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కలిపేసుకోండి. కొంచెం ఫాస్ట్ వస్తుంది అభ్యాసం తర్వాత, అప్పుడు మీరు కలిపేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చాలా బాగా చదివారు. ముక్తేశ్వర్ గారు చదవండి. జయ గురుదత్త. సవిస్మయోత్ఫుల్ల విలోచనో హరిం సుతం విలోక్యానక దుందుభిస్తదా కృష్ణావతారోత్సవ సంభ్రమో స్పృశన్ ముదా ద్విజేభ్యో యుతమాప్లుతో గవాం అథైనమస్తౌ దవధార్య పూరుషం
పరం నతాంగః కృతధిః కృతాంజలిః స్వరోచిషా భారతసూతికా గృహం విరోచయంతం గతభిః ప్రభావవిత్. వసుదేవ ఉవాచ విదితోऽసి భవాన్ సాక్షాత్ పురుషః ప్రకృతిః పరః కేవలానుభవానందస్వరూపः సర్వబుద్ధిదృక్. స ఏవ స్వప్రకృత్యేదం సృష్ట్వాగ్రే త్రిగుణాత్మకం తదను త్వం ప్రవిష్ట ఇవ భావ్యసే. యథేమే వికృతా భావా తదా తే వికృతైః సహ నానావీర్యాః పృథగ్భూతా విరాజం జనయంతి హి సన్నిపత్య సముత్పాద్య దృశ్యంతేనుగతా ఇవ ప్రాగేవ విద్యమానత్వాన్ న తేషామిహ సంభవః. ఏవం భవాన్ బుద్ధ్యనుమేయ లక్షణైః గ్రాహైర్గుణైః సన్నపి తద్గుణాగ్రహः అనావృతత్వాద్బహిరంతరన్నతే సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః. య ఆత్మనో దృశ్య గుణేషు సన్నితి వ్యవస్యతే వ్యతిరేకతో బుధః వినానువాదం న చ తన్మనీషితం సమ్యగ్ యతస్త్యక్తముపాదదత్ పుమాన్. త్వత్తోస్య జన్మ స్థితి సంయమాన్ విభో వదంత్యనీహాద గుణాద విక్రియాత్. త్వయీశ్వరే బ్రహ్మణి నో విరుధ్యతే పదాశ్రయత్వాదుపచర్యతే గుణైః. సత్వం త్రిలోకస్థితయే స్వమాయయా బిభర్షి శుక్లం ఖలు వర్ణమాత్మనః సర్గాయ రక్తం రజసోపబృంహితం కృష్ణం చ వర్ణం తమసా జనాత్యయే. చాలా బాగుంది. జై గురు. ముక్తేశ్వర్ గారు కష్టమైన శ్లోకాలు కూడా చాలా చక్కగా ఉచ్చారణ చేస్తున్నారు. చాలా బాగుంది. Thank you. భాగవతం చాలా తొందరగా మీకు అవగతం అవుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో. 18వ శ్లోకం మరొకసారి చదవండి. య ఆత్మనో దృశ్య గుణేషు సన్నితి వ్యవస్యతేస్య వ్యతిరేకతో బుధః వినానువాదం న చ తన్మనీషితం సమ్యగ్ యతస్త్యక్తముపాదదత్ పుమాన్. ఈ రెండో పాదంలో ఇక్కడ స్వ ఉంటుంది చూడండి. వ్యవస్యతే స్వవ్యతిరేక, అది స్య అని చదువుతున్నారు. స్వ వ్యవస్యతే స్వవ్యతిరేకతో బుధః. అంతేనమ్మా, చాలు. మిగతావన్నీ బాగుంది, స్పష్టంగా చదివారు. తర్వాత అండి శాంతలక్ష్మి గారు ఉన్నారమ్మా? నమస్కారం సార్. నమస్కారం అమ్మా, ప్రయత్నించండి. 21 నుంచి కదండి. అవునమ్మా. త్వమస్య లోకస్య విభోరిరక్షిఖః త్వమస్య లోకస్య విభోరరక్షిషుః గృహేవతీర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సంజ్ఞా సురకోటియూథపైః నిర్వ్యూహ్యమానా నిహనిష్యసే చ మోః. అయం త్వసభ్యస్తవ జన్మనౌ గృహే శ్రుత్వాగ్రజాంస్థే న్యవధీత్ సురేశ్వర సతేవతారాం పురుషైః సమర్పితం శ్రుత్వాధునైవాభిసరత్యుధాయుధః. శ్రీ శుక ఉవాచ అధైనమాత్మజం వీక్ష్య మహాపురుషలక్షణం దేవకీ తముపాధావత్ కంసాద్భీతా శుచిస్మితా. దేవక్యువాచ రూపం యత్తత్ ప్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాద్ విష్ణురధ్యాత్మదీపః. నష్టే లోకే ద్విపరార్థవాస్
నష్టే లోకే ద్విపరార్థావసానే మహాభూతేష్వాదిభూతం గతేషు వ్యక్తే వ్యక్తం కాలవేగేన యాతే భవానేకశిష్యతే శేషసంజ్ఞః యోయం కాలస్తస్య తే వ్యక్తబంధో చేష్టామాహుశ్చేష్టతే येन విశ్వం నిమేషాదిర్వత్సరాంతో మహీయాన్ తం త్వేషానాం క్షేమధామ ప్రపద్యే మర్త్యో మృత్యువ్యాళభీతః పలాయన్ లోకాన్ సర్వాన్ నిర్భయం నాద్యగచ్చత్ త్వత్పాదాబ్జం ప్రాప్య యదృచ్ఛయాద్య స్వస్థశ్చేతే మృత్యురస్మాదపైతి సత్వం ఘోరాదుగ్రసేనాత్మజాన్నః త్రాహి త్రస్తాన్ భృత్య విత్రాసహాసి. కరెక్టేనా సార్ అది? కరెక్టేనా. సత్వం ఘోరాదుగ్రసేనాత్మజాన్నః త్రాహి త్రస్తాన్ భృత్య విత్రాస్తహాసి రూపం ఛేదం భృత్య విత్రాసహాసి రూపం ఛేదం పౌరుషం ధ్యానధిష్ణ్యం మా ప్రత్యక్షం మాం సదృశాం కృషిష్ఠాః జన్మతే మయ్యసౌ పాపో మా ఇది మళ్ళీ చూన్మార్ జన్మతే మయ్యసౌ పాపో మా విద్యాన్ మధుసూదన సముద్విజే భవద్ధేతోః కంసాదః మధీరథీః ఉపసంహర విశ్వాత్మన్ అదోరూపమలౌకికం శంఖచక్రగదా పద్మశ్రియాజుష్టం చతుర్భుజం. చాలా సంతోషం. బాగా చదివారు. అందరికీ 100కి 100 మార్కులు. రేపటి పాఠంలో పర్వాలేదమ్మా, ఇవి కష్టమైన శ్లోకాలమ్మా, మిగతా వాటి కంటే బాగా చదివారు. రేపటి అధ్యాయంలో రేపటి పాఠంలో 4వ అధ్యాయం ప్రారంభించుకుందాం. సమయాన్ని బట్టి మిగతా వాళ్ళు చదువుతారు ఈ 3వ అధ్యాయం రేపటి. ఈ రోజు సమయం అయింది కాబట్టి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం. థ్యాంక్స్ అండి. నమస్కారం.